ఫోన్ ట్యాపరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్ రావు అరెస్టు తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. ముగ్గురు ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ రావు లండన్, శ్రవణ్ రావు నైజీరియా వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పటికే వారి నివాసాల్లోకి వెళ్లి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ ఛానల్ ఎండీ ఇంట్లో కార్డుకి సంబంధించి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. శ్రవణ్ రావు ఆఫీస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రణీత్ రావుతో పాటు ఇద్దరు పోలీసు అధికారులు భుజంగారావు, తిరుపతన్నకు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజగుట్ట పోలీసులు కేసుని దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో ఇప్పటి వరకు జరిపినటువంటి కస్టడీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఎవరైతే ఉన్నతాధికారుల పేర్లని తెరపైకి తీసుకొచ్చి కన్సెషన్ లో ఆ పేర్లని ప్రస్తావించాడో ఆ అడిషనల్ ఎస్పీ అధికారుల ఇండ్లలో సైతం నిన్న అధికారులు సోదాలు నిర్వహించి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సర్వర్లు, రికార్డు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో పాటు ల్యాప్టాప్స్, వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నిటి కూడా స్వాధీనం పరుచుకొని అవన్నీ కూడా సీజ్ చేసి ఈ అడిషనల్ ఎస్పీ ఇద్దరు అధికారులను కూడా తిరిగి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి ప్రణీత్ రావుని పంజగుట్ట పోలీస్ స్టేషన్ తరలించి రిమాండ్ ముగించినటువంటి వెంటనే నూతనంగా అరెస్ట్ అయినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీ అధికారులని తీసుకెళ్లి కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరచడం జరిగింది. ఇద్దరు అడిషనల్ ఎస్పీ అధికారులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినటువంటి వెంటనే మళ్ళీ పంజగుట్ట పోలీసులు కస్టడీ కావాలి 7 రోజుల పాటు ఇద్దరు అధికారులంటూ కూడా ఇప్పటికే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రణీత్ రావు కస్టడీ పొడిగించాలంటూ, ప్రణీత్ రావును ఇంకొన్ని అంశాలపైన విచారించాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు ఈ విషయాన్ని తెలియజేసిన సమాచారం అందుతుంది. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ రావు లండన్, శ్రవణ్ రావు నైజీరియన్ వెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. శ్రవణ్ రావు ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో డైరెక్టర్ గా ఎండీగా పనిచేస్తా ఉన్నారు. అతని ఇంట్లో సోదాలు జరిపినప్పుడు ఆ సర్వర్ కి సంబంధించి ఆ ఇంట్లో ఎక్కువగా ఆ వస్తువులు, మెటీరియల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటి కూడా దొరకడంతో వాటిని స్వాధీనం పరుచుకొని అవన్నీ కూడా సీజ్ చేసి తిరిగి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ ఛానల్ ఎండీ ఇంట్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఎక్కువగా సిడిఆర్ కాపీలు, కీలక డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ప్రతిపక్ష నాయకులవి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పేర్లు దాంట్లో ఉన్నట్టుగా కూడా అవన్నీ గుర్తించి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు తాజాగా కుమారస్వామి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలవడానికి రావడము, ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు పెరగడము, ఎందుకు కుమారస్వామి ఇంత ఇంట్రెస్టెడ్ గా కేసీఆర్ తో కలిసి ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నారనే దానిపై కూడా రాష్ట్రంలో అనేక క్వశ్చన్స్ దీనిపైన రేజ్ అయ్యాయి. కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ లో కూడా కుమారస్వామి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రణీత్ రావు ఆయన టీం సహాయపడ్డాడు. కర్ణాటకలోని ప్రణీత్ రావు టీం కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతూ వారి ప్రతి మూవ్మెంట్ ని తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రణీత్ రావు టీం నుంచి కుమారస్వామికి ఎక్కువగా అందజేశారు. అందుకే ఆ విషయంపై కృతజ్ఞతలు చెప్పడానికే కుమారస్వామి తరచుగా వచ్చి కేసీఆర్ ని కలిసి కేసీఆర్ ఇంట్లో బస చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులని కలిసేవాడనే ఒక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతా ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల సమయంలో పలువురు నాయకుల కదలికలపై ప్రణీత్ రావు కుమారస్వామి ఆదేశాల మేరకు ఈ మానిటర్ చేసినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్లు బయటపడింది. కర్ణాటక కాంగ్రెస్ నాయకుల డబ్బులు తరలించే విషయాలు ముందే తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ఆయన టీం కుమారస్వామికి ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయడంతో అక్కడ కుమారస్వామి టీం ఇమీడియట్ గా వాళ్ళని ఏసీబీ అధికారులకు పట్టించడము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లాంటి యాక్టివిటీస్ జరిగాయి. కుమారస్వామి హైదరాబాద్ లో కేసీఆర్ ని కలిసిన తర్వాత ఎన్నికల సమయంలో కర్ణాటకకు వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు ప్రణీత్ రావు అంటూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి గతంలో ఐజీ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు పై దృష్టి పెట్టి ప్రభాకర్ రావు ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొన్నాడు, ఎన్ని ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎవరి దగ్గర నుంచి ఎంత స్వలాభం కోసం వీళ్ళు డబ్బులు పొందారనేపై కూడా దృష్టి పెట్టారు. దాంతో పాటు ముగ్గురు అధికారులు, మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, ఐ న్యూస్ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఈ ముగ్గురు కూడా విదేశాలకు పారిపోయినటువంటి తెలుసుకున్న పోలీసులు ముగ్గురు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళు విదేశీ విమానాశ్రమంలో ఎక్కడ కనిపించినా పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు రాధాకిషన్ రావు గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు. అంతకు ముందు కూడా అతని వ్యవహారానికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు, కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి పెట్టింది.
రాధాకిషన్ రావు మల్కాజిగిరి ఏసీపీగా 2014లో చేసినప్పుడు శ్రీధర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ లీడర్ రాధాకిషన్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కంటే ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ లో మల్కాజిగిరి ఏసీపీ రాధాకిషన్ రావు పేరుని మెన్షన్ చేసి అతని వేధింపుల కారణంగానే 2 రోజుల పాటు విపరీతంగా కొట్టడంతో నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఆరోపించినటువంటి వెంటనే ఆ బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు రాధాకిషన్ రావు పై 306 ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉండి తన తనే క్లోజ్ చేసుకుంటానంటూ కూడా అధికారులను రిక్వెస్ట్ చేసుకుని ఆ 306 కేసులో తనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అవతారం ఎత్తి ఆ 306 కేసుని అతనే ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసుని క్లోజ్ చేసినట్టుగా కూడా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. రాధాకిషన్ రావు పూర్వ వ్యవహారాలకి సంబంధించి అన్నిటిపై కూడా కాంగ్రెస్ అధిష్టానం దానిపైన దృష్టి పెట్టి ఆ దొంగ మొత్తం బయటికి కదిలిస్తా ఉంది. సందీప్, రవితేజ్ అంటే ముఖ్యంగా ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే విషయాన్ని ప్రణీత్ రావు అంగీకరించాడు. ఇప్పటివరకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ఒప్పుకున్నాడు? మొత్తం 1000 నుంచి 1500 మంది కాంగ్రెస్ బీజేపీ నాయకులకు చెందినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డానంటూ కూడా ప్రణీత్ రావు నేరుగా ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రతిపక్షంలో అప్పటి రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఎవరైతే పార్టీలలో క్యాడర్ 1, 2, 3 స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులదే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూ ప్రతి మూమెంట్ ని తెలుసుకొని అప్పటి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సమాచారాన్ని చేరవేశారన్నట్లు కూడా పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా పోలీసులు ఇప్పటికే కొంత క్లూ కూడా సాధించారు, కొంత ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టారు. ప్రభాకర్ రావు నుంచి కేటీఆర్ కి వెళ్లేదా, జోగినపల్లి సంతోష్ కి వెళ్లేదా, కేసీఆర్ కి వెళ్ళాయా ఈ డాక్యుమెంట్స్ అన్నిటి దానిపై మాత్రం పోలీసులు దృష్టి పెట్టి ఆ లైన్ ని మొత్తం బయటకు తీసేటువంటి ప్రయత్నం. అంటే రవితేజ కర్ణాటక చెందిన నేతల ఫోన్ ట్యాపింగ్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు కదా, అంటే అక్కడి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కుమారస్వామి వ్యవహారం ఇప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. కుమారస్వామి తరచుగా కేసీఆర్ ని కలవడంపై మాత్రం అనేక అనుమానాలు ఉండేది. ఇప్పుడు అనుమానాలు కాస్త నిజమవుతా ఉన్నాయి. కేసీఆర్ ప్రణీత్ రావు అండ్ టీమ్ ని కుమారస్వామికి అప్పగించి కర్ణాటకలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడాలన్నా దానికి ప్రణీత్ రావు సహాయం తీసుకోండి అంటూ కూడా ఇక్కడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రణీత్ రావు అండ్ టీం కుమారస్వామి అటు బీజేపీ కాంగ్రెస్ కి చెందినటువంటి వారి ప్రతి మూమెంట్ డబ్బుల పంపకాల నుంచి మద్యం పంపకాలు చేయడము, ప్రతి మూమెంట్స్ ని తెలుసుకోవడము, ఏ నాయకుని ఎవరిని కలుస్తా ఉన్నారు, ఈ రోజు ప్రముఖులు ఎవరు రాబోతా ఉన్నారు, ఎవరి స్టాండ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా దృష్టి పెట్టి ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కుమారస్వామికి ఇవ్వడము, కుమారస్వామి ఇమీడియట్ గా వాళ్ళందరినీ ఎక్కడక్కడ కట్టడి చేసి ఆ డబ్బుల తరలింపును అడ్డుకోవడము, మద్యం సీసాలని ఆపివేయడము. కుమారస్వామి వ్యవహారం మొత్తం కూడా ప్రణీత్ రావే డీల్ చేశాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోనే జరిగింది అనే దానిపై కూడా ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఒకటొకటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి కుమారస్వామికి ఎన్నిసార్లు ప్రణీత్ రావు అండ్ టీం ఈ ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత డేటా, మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ కేసు చేశారనే దానిపై కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఎవరు